అది ఒక వేసవికాలం. వాయల్పాడ్ అనే చిన్న గ్రామంలో ఒక వేసవి ఉదయం. హెత్విక్ అనే 5 ఏళ్ల బాలుడు ఉల్లాసంగా నవ్వుతూ ఏబీసీ స్మార్ట్ స్కూల్కు నడిచాడు. స్కూల్ గేటు బయట అతను ఒక చిన్న మొక్కను చూశాడు, వాలిపోయి, ఎండిపోయి, దాహంతో. ఇతర పిల్లలు తరగతిలోకి పరుగెత్తుతుండగా హెత్విక్ దాని పక్కన మోకరిల్లి గుసగుసలాడుతూ, చింతించకండి, నేను మీకు సహాయం చేస్తాను. ప్రతిరోజూ అతను ఇంటి నుండి ఒక చిన్న కప్పు నిండా నీరు తెచ్చేవాడు. అతను మెల్లగా నీళ్లు పోసి చిన్న మొక్కను చూసి నవ్వి తరగతికి వెళ్ళేవాడు. కొంతమంది పిల్లలు దానిని చూసి నవ్వారు. కాని అతను దానిని పట్టించుకోలేదు. కొన్ని వారాలు గడిచాయి. ఒకరోజు ఆ మొక్క ఎత్తుగా, దాని ఆకులు మెరుస్తూ, ప్రకాశవంతమైన గులాబీ పువ్వులు వికసిస్తూ కనిపించింది. స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఈ చర్యలన్నింటినీ గమనించేవాడు. ఆ రోజు ఉదయం స్కూల్ అసెంబ్లీలో కొన్ని రోజులుగా తాను గమనించిన విషయాలను అందరికీ చెప్పాడు. అతను ఇలా అన్నాడు: నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను, హెత్విక్. ఆ రోజు నుండి పిల్లలందరూ ఆనందంతో మొక్కలను సంరక్షిస్తూ అందులో చేరారు. హెత్విక్ నవ్వుతూ, చిన్న దయతో పెద్ద మార్పు ప్రారంభమవుతుంది అని అన్నాడు. మరియు ఆ రోజు నుండి మొత్తం స్కూల్ ఆ మాటలను గుర్తుంచుకుంది.